తమ్ముడి ప్రపంచమై మారిన అక్క. దుమ్ము కమ్మిన రోడ్లు, పాడైన ఇల్లు ఉన్న ఒక చిన్న గ్రామంలో రాము మరియు సీత అనే అక్కా తమ్ముడు జీవించేవారు. వారింకా చిన్న వయసులోనే వారి తండ్రి అకస్మాత్తుగా మరణించాడు. ఆ రోజునుంచి వారింట్లో నవ్వులు కనుమరుగయ్యాయి. సంపద కాదు, భద్రత కాదు, కేవలం భయం మరియు కన్నీళ్లు మాత్రమే మిగిలాయి. వారి తల్లి బలంగా ఉండాలని ప్రయత్నించినా పేదలికం మెల్లగా వారి జీవితాల్లోకి చొరబడింది. సీత చిన్నపిల్లే అయినా ఒక బాధాకరమైన నిజాన్ని త్వరగా గ్రహించింది. తాను పెద్దదిగా మారాలి. ప్రతిరోజూ తెల్లవారుజామున లేచి తల్లికి సహాయం చేసి తమ్ముడు రామును పాఠశాలకు సిద్ధంచేసేది. తన బాధను చిరునవ్వులో దాచుకుని జీవించేది. రాము తన అక్కను ప్రాణంగా ప్రేమించేవాడు. అతనికి సీత అక్క మాత్రమే కాదు, ఆమె ఒక గురువు, ఒక స్నేహితురాలు, ఒక తల్లి కూడా. అతనికి ఆకలి వేస్తే తన అన్నం అతనికిచ్చేది. భయం కలిగితే అతని చెయ్యి పట్టుకుని ధైర్యం చెప్పేది. ఒకరోజు వారి తల్లి తీవ్రమైన అనారోగ్యానికి గురయింది. డాక్టర్ అడిగిన ఖర్చు వాళ్లకు అందని స్థాయిలో ఉండేది. ఆస్పత్రి బిల్లులు పెరిగిపోతుండగా వారి చిన్న ప్రపంచం కూలిపోతున్నట్టు అనిపించింది. ఎవరికీ చెప్పకుండా సీత తన జీవితంలో అత్యంత కఠినమైన నిర్ణయం తీసుకుంది. చదువు మానేసింది. కుటుంబాన్ని కాపాడ్డానికి ఒక టైలరింగ్ షాప్లో పని మొదలుపెట్టింది. చిన్న చిన్న వేళ్లతో రోజంతా కుట్టుపనిచేస్తూ బాధను భరించింది. రాము ఈ విషయం తెలిసినప్పుడు ఏడుస్తూ, అక్కా, నువ్వు మళ్ళీ చదువుకో అని వేడుకున్నాడు. కాని సీత మృదువుగా నవ్వుతూ, మనలో ఎవరో ఒకరు కలను త్యాగం చెయ్యాలి అంటే అది నేనే. నువ్వు గొప్పవాడిగా మారాలి అంది. రాము స్కూల్ తర్వాత చిన్న చిన్న పనులు చేయడానికి ప్రయత్నించేవాడు. కాని సీత అతన్ని గట్టిగా మందలించేది. నీ పని చదువు మాత్రమే. బాధను నేను భరిస్తాను. సంవత్సరాలు గడిచాయి. రాము ప్రతి పరీక్షను అక్కకోసం రాశాడు. ప్రతి పుస్తకం ఆమె త్యాగం వల్లే తెరవగలిగాడు. చివరకు అతను ఇంజనీరయ్యాడు. తన మొదటి జీతంతో అక్క చేటుల్లో ఒక బంగారు గొలుసు పెట్టి, ఇది బంగారం కాదు, నా కృతజ్ఞత అని కన్నీళ్లతో అన్నాడు. సీత మాటల్లేకుండా అతన్ని గట్టిగా కౌగిలించుకుంది. ఆమె అనుభవించిన నొప్పి, నిద్రలేని రాత్రులు, త్యాగం చేసిన కలలన్నీ ఆ క్షణంలో విలువైనవిగా మారాయి. ఆ రోజు గ్రామం ఒక విజయవంతమైన వ్యక్తిని మాత్రమే కాదు, ఒక అక్క త్యాగం ఎలా ఒక తమ్ముడి భవిష్యత్తుగా మారిందో చూసింది. నిజమైన ప్రేమ అంటే పొందడం కాదు, ఎవరికైనా ఇవ్వడానికి సిద్ధంగా ఉండటమే. ఇలాంటి మరిన్ని ప్రేరణాత్మక తెలుగు కథల కోసం ఏఐ తెలుగు స్టోరీస్ ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.